హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని సదాశివునైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే కొత్తగా చూసినోళ్ళైతే మన ఛానెల్‌నైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత మిత్రులు ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో. ఇప్పుడు కుమారి నేనైతే పాత తోటకే వచ్చామండి. కొంచెం గాబు గూడా తీయాలి. ఇప్పుడు టైం అయితే పాప పాపకైతే దిగబెట్టి వేసాము. ఇప్పుడు 10 అవుతుంది. కొంచెం ఎండ కూడా ముదిరింది. అంటే అలాగే ఇంటికాడ ఉండలేక అలాగొచ్చాము. ఇది మెయిను గాబు కూడా తీయాలండి. గాబు తీసిన తర్వాత అంటికాయలు తీయాలి. ఏం కుమారి? అవును. అంటికాయలైతే తీయాలి. ఇదండి ఈరోజు ఇదైతే మేమిప్పుడు వీడియోలోకెళ్ళబోతున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. పదండి వీడియోలోకెళ్ళిపోదాం. చూడండి మన అంతర పంటగా వేసుకున్న శ్యామ అయితే ఎంత మంచిగా ఎంత నీట్‌గా వచ్చిందో. మనకి చాలా బాగొచ్చింది. అలాగే పిలకలు కూడా బాగేస్తున్నాయి చూడండి. చూడు దబ్బలాల్లో పొడుచుకొని వస్తున్నాయి అన్నీను. చూడండి ఇలా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ తుంగలు మొత్తం చాలా మంచిగా నీట్‌గా వస్తున్నాయి. చూడండి ఎంత మంచిగా పిలకలైతే వేస్తున్నాయి. మళ్ళీ దీనికి చిన్న బొరిగ గొప్పు లాంటిదైతే వేయాలండి. బొరిగ గొప్పు లాంటిది వేస్తే మనకి చాలా బాగా మళ్ళీ పిలకలు మంచి వేసే అవకాశం ఉంటుంది. ఇంకా అందులోకి వచ్చే పిలక కూడా చాలా బాగా బలంగా వస్తుంది. దానికైతే మొక్కకైతే ఉలకన వస్తుంది. ఇదంతా చూడండి చామ అయితే ఎంత నీట్‌గా అయిందో. మనం వేసే చామ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. చాలా నీట్‌గా ఉంది. మనమైతే ఏటి వేయం దీనికి. ఓన్లీ మనం జీవామృతము అలాంటిదైతే వేస్తాము. ఇంకో కుమార్ అయితే చూడండి మొన్నే తీసాం కదండి. చూడండి ఇవంతాను మళ్ళీ కలుపు మొక్కలు ఎలాగైపోయాయో. అసలు కలుపు అయితే నివారణ అయితే మనం చేయలేకపోతున్నామండి. మనం ఇది దానికి తెలీదు గాబు అయితే మనం చేయొచ్చండి. గాబు నివారణ మందైతే మనం కొట్టొచ్చండి. కొడితే మొక్కలైతే చచ్చిపోతున్నాయి. అది కూడాను సారవంతం అయితే ఉండదు. ఎందుకంటే వర్మి అనగా ఎర్రలు మనకి చచ్చిపోతాయండి. ఎర్రలు చచ్చిపోతే భూసారం అయితే తగ్గిపోద్ది. అది నాకు ఇష్టం లేదు. అందుకనే మనం చేత్తో తీసుకోవడం అయితే కరెక్టు. ఇదిగా చేత్తో తీసుకుంటున్నాం మనం గాబు అయితే. ఎంత కష్టమైనా ఎంత డబ్బులైనా మనం చేత్తో తీసుకుందాం అనుకుని ఒక నిర్ణయానికి వచ్చాము. రా బావ ఎండ అయిపోయింది. 10:30 అయిపోయింది. మనం రావడమే లేటు. 10:30కి వచ్చాము. రా ఇంటికెళ్ళ తీసి వెళ్ళిపోదాం. రావడం అయితే లేటే. ఏటి చేస్తాం ఈ గడ్డి దుక్కు చూస్తే మరి రాబుద్ది వేయట్లేదు. ఎండ జిగ్గును కొడుతుంది. మరి ఏటి చేస్తాము మరి గడ్డి దుక్కు చూస్తే అయితే రావడం అయితే అవ్వట్లేదు. అనిపించట్లేదు మెయిన్. సరేలే వెళ్ళిపోదాం. సరేనా? ఇంటికెళ్ళి పద కొట్టిద్దు. అంటే వాళ్ళు కొట్టేది దోసకాయలా అక్కడ ఎతికావేంటి? అవునా? 4 దోసకాయలు అయితే మాత్రం ఎక్కువ లేవు మరి చిన్న చిన్నవి నిరుడులాగా అయితే లేవు. నిరుడైతే ఓహో అంకెలతో చూసారులే సబ్స్క్రైబర్ అయితే బాగానే చూసారు. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం అయితే మరి ఆ సంవత్సరంకి ఏ పని ఫలితమా కుమారి ఆ కొబ్బరి చెట్టు దగ్గర నుంచి వచ్చేవి తడికెళ్ళి కత్తి తెచ్చాను కుమారి కొట్టడానికి చూసావా కొరికేసింది. కొరికేసింది ఈ చివరి పండిపోయింది. ఇది కొరికేసింది మంచిగా రౌండ్ అయిపోయింది కదా. ఇది మనం ఇప్పుడు తీసేయాలి. తీసిద్దామా? ఇదే తీద్దామా? జాగ్రత్త ముందు ఇక్కడ పోయి తీద్దాం. పడిపోదు గల అందట్లేదు కుమారి. అందడం అయిపోతుంది. గొట్టెక్కారా? తనకైతే అందిపోయింది.
ఇటు వంచు బావ, అటు మొక్కల మీద పడిపోతుంది. నీ దిక్కే వంచాలి కుమారి, లేకపోతే ఇవన్నీ మొక్కలు ఉన్నాయి కదా, ఉమ్. జామ మొక్కలు అవన్నీ ఉన్నాయి. ఇటు వచ్చేయాలి నాదుకు తెచ్చి చూడు సేమ మొక్క కుమ్మాను. నోటి వెళ్ళిపో. ఓ చెట్టు మాత్రం పడిపోయి బాబు మొదలుమోయి ఇరిగిపోయింది. పర్లేదులే, ఎక్కడికి ఇరిగింది అన్నది కాదు, మనకి జామ చెట్టు అలాగే శామ దుంపలకి మనకి ఇబ్బంది లేకుండా అయ్యింది అనేది మనకి కావాలి. కొట్టేశారు బావా. ఓ పెద్ద గలవ చూసావా ఎంత పెద్దగాలో, రౌండ్ తిరిగేసింది బాగా. రౌండ్ తిరిగితేనే మనం చేస్తాం, లేకపోతే తీయం కుమారి. కస్టమర్లకి ఏంటంటే మంచి భోజనాన్ని మనం ఇచ్చామా లేదా అన్నది కావాలి. ఏంటంటే వాళ్ళకి మంచి రుచి అంటూ ఉంటుంది. మనం కొంచెం పక్వానికి రానివి తినబలంగా ఉన్నవి ఏదో తీసి ఏదో మార్కెట్లో అమ్మేద్దాం అనేది కాదు. మన దగ్గర కూరగాయలు కానీ పళ్ళు కానీ ఏదైనా తీసుకుంటే బ్రాండ్ బాలాజీ అంటే ఫోన్లో గట్టి మాట్లాడండి, వాళ్ళకి వినిపించాలా. మన దగ్గర ఏది తీసుకున్నా మన దగ్గర ఏది తీసుకున్నా ఒక బ్రాండ్ బాలాజీ దగ్గర తీసుకోవాలి అన్న ఒక ఇది ఉండాలి. ఎందుకంటే మనం ఇలాగా ఎక్కువ రోజులు ఉండి దాంట్లో మనకేం వెయిట్ ఏం పడిపోవట్లేదు, లేకపోతే అద్దె తగిలియట్లేదు, లేకపోతే ఇంకా కరెంట్ బిల్ అయిపోలేదు. చెట్టుకుంటుంది మనం తినబలం. చూడు ఈ రౌండ్ అన్నది దగ్గర, ఇంకా ఈ రౌండ్ అన్నది కాయకి మొత్తం ఉంటే తిన్నోళ్ళకి కూడా ఏంటంటే మంచి టేస్ట్ అన్నది ఉంటుంది. అందుకని మనం ఇలాగ ఈ టైప్లో చేస్తాం అన్నమాట. చలో అయితే ఇది తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకోటి కొడదామా, చిన్నగల్ల లాగా ఉంది, కొట్టేద్దామా అది. అది కూడా కొట్టిద్ది ఇంకో మరి. అగో చిన్నగల అది కొట్టి పండిపోద్ది అలాగే మరి. ఇప్పుడు మనము ఇది కొట్టామనుకో అటు సైడ్ పడిపోతుంది, మన కంచి సైడ్. మరి ఎలా మరి ఇప్పుడు ఎలా తీద్దాము ఏంటి, గెల అయితే చిన్నదే పెద్దది కాదు. చిన్నగల నా ఎక్స్పీరియన్స్ పరంగా దీన్ని ఇలాగా కసక్ని కొడితే ఇటు పడితే అది ఇటు దగ్గర అవుద్దని నా ఉద్దేశం. మనం అయితే ఇప్పుడు ఇక్కడ కొడదాం, కొట్టండి మరి. స్పీడ్ కొడదాం. స్పీడ్ కొడితే కింద పడిపోతుంది కదా అటు సైడ్. చూద్దాం. అగోగో పడిపోతుందేమో, వంగిపోయింది. అగో ఓ పడలేదులే, నిటర్గా నేను పడిపోయింది. ఎక్స్పీరియన్స్ చూసావా ఎలా పడదా. ఉండండి పిక్లో పెడతాం, ఇదే ఆయన చెట్టుతోటి బాగుంటే పెడతాం, లేకపోతే పెడతాం. చూసావా ఎలా కొట్టావా, కట్ట కొడితే అది ఇటు కాసిందా. బాగుంది. ఇప్పుడు మీకెవరు షాట్ రారు, మీకెవరు షాట్ రారు. ఒకటేస్తాను అదే చూడండి కాళ్ళ దగ్గర ఉన్నట్టుంది. ఎక్కడ ఉంది, అటు సైడ్ పడిపోయింది. ఇక్కడ ఉంది. నేను ఇలా పట్టుకొని తీయ మీద పడిపోద్ది, తీయ లేపు అనుకో మరి. వదిలేను కాయలేపారా, చూడు కొబ్బరి చెట్టు మీద పడిపోయింది. ఇప్పుడు కొట్టేద్దాం కదా ఆకులని. నేను ఇంకో 2 గెలలు, కొంచెం చిన్నది కానీ కాయలు పెద్దవి. ఇదేంటి బాబు కడుతున్నారు, ఇదేంటి కడుతున్నారు మరి. 2 కదా గెల, ఎలా తీసుకెళ్తాం మరి. రెండునేటప్పటికి నీకంటే మరి బట్టలు గట్ట ఇది ఇది దీని పాలు లాంటిది. ఇప్పుడు ఇది నీళ్ళు మరకలు చాలా. నా బట్టలు పోతే పర్లేదు కానీ మరి నీ బట్టలు అంటే నీ బట్టలు కూడా అయిపోతాయి కదా. అందుకోసం ఇక కట్టేసి తీసుకెళ్తే కాడి బద్దలో తీసుకెళ్తారా, కావిడిలాగా మనకు అది అంతా ఎక్స్పీరియన్సే కదా. ఇదో అలా ఇప్పుడు కట్టాం కదా, అలా కట్టిస్తే అంటిపళ్ళు గెల్లకి కట్టారు. సపోర్ట్ అయితే కట్టాం కదా, ఆ టైప్లో కట్టిస్తే బాగుంటుంది. కాస్తుందా, కాసేస్తుంది. ఇటు సైడ్ కూడా కట్టేసాము. అలా కట్టిస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట, ఏ ఇబ్బంది లేకుండా. ఈ 2 మరొక 2 వేసి కూడా కట్టుకోవచ్చు. తెగదు కదా, తెగదుకు మరి. ఇది అంటి సోరే ఇది.
దాందే అంటి చెట్టుదే ఇది తెగిపోతే మళ్ళీ బాధ. లేదు లేదు, తెగడం అంటూ జరగదు. ఇప్పుడైతే కట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఈజీగా ఇలా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. రైతు అయిన తర్వాత ముందు సులువెరగాలి కుమారి. రైతు అయిన తర్వాత ముందు సులువెరిగితేనే. వెనకటికి ఎవరో అన్నారంట, అదే పుట్టుడంటే 20 కొంచాలు, నాలంటాడు అన్నాడట. పుట్టుడైతే మొయ్యలేను కానీ అటుపందు ఇటుపందు అయితే మోసేస్తానని అన్నాడట. అంటే అటు 10 కొంచాలు ఇటు 10 కొంచాలు, ఏదైతే పుట్టుడే కదా అలాగన్నట్టు. అంటే అటు 10 కొంచాలు ఇటు 10 కొంచాలు అంటే ఇదే ఆవిడనే ఎంచుకున్నాడు అతను. ఇది చాలా సులువు అనమాట. బుర్ర మీద మోసిన కన్నా ఇది చాలా సులువు. ఎక్కడైనా మనం దించుకోవచ్చు, మనం ఎత్తుకోవచ్చు. ఈ దించుమించి కొన్ని కిలోమీటర్లు కూడా మనం మొయ్యొచ్చు. అదే ఎక్కువ బరువు బుర్ర మీద అయితే దించుకున్నా ఒక మనిషి కావాలి, ఎత్తుకున్నా ఇంకొక మనిషి కావాలి. ఇది పురాతన పద్ధతి. ఇగో ఇలాగ భుజం కూడా ఇగో ఎగస్ట్రా అయితే మనం ఇలాగ మార్చుకోవచ్చు. రెండో భుజం మీద కూడా మార్చుకోవచ్చు. దానికి మనం మార్చుకోవడానికి ఆప్షన్ లేదు, దించుకోవాలి. అయితే శివ సన్నం ఉంది కాబట్టి భుజం బాగా అడిచేస్తుంది. ఇది ఈరోజు మన రైతు టెక్నిక్. అలాగే మన ప్రకృతి వ్యవసాయంలో మనం తీసే ఫలాలు ఇవి. కూర అరటి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే కంపల్సరీ మర్చిపోకండి దయచేసి. మీరు అందరూ ఉంటేనే నేను ఉంటానండి. మీ అందరూ ఆశీర్వాదం ఉంటేనే నేను ఎత్తికెదుగుతాను. అందరికీ నమస్కారం. నేను ఉంటానండి. బరువు ఎక్కువైపోయింది, వెళ్తున్నా. బాయ్ బాయ్.